ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము 3వ రోజు 26వ అధ్యాయము. వేదశాఖలను వివరించుట. శ్రీగురువు విప్రపండితులను ఇరువురును చూసి, విప్రులారా భ్రమపడవలదు. బ్రహ్మయు వేదముల అంతమును తెలుసుకొనజాలడు. ఆగమములు అనంతములు. నారాయణుడే స్వయముగా వ్యాసముని అయి భూమికి అవతరించి శృతులను వ్యక్తీకరించెను. వేదములను వ్యాసము చేయుటచే అతడు వ్యాసుడని పేరు పొందెను. ఆ వ్యాసుడు కూడా స్థూలముగానే తెలిసి ఉండెను. ఆ వ్యాసుని శిష్యులు 4. వారిలో ప్రథముడు పైలుడు, రెండవ వాడు వైశంపాయనుడు, తృతీయుడు జైమిని, 4వ వాడు సుమంతుడు. వేదాభ్యాసమునకే వీరు వ్యాసుని కడ శిష్యులుగా చేరిరి. ఒక్కొక్క వేదమునకు అంతము కల్పాంతమందైనను లభింపదు. అనంతములైన వేదములలో 4 వేదములను మీరెట్లు పఠింపగలిగిరి? ఆద్యులైన ఋషులు కూడా వేదమున అంతము చూడలేకపోయిరి. పూర్వము భరద్వాజుడను ఋషి అభ్యసింపగోరి బహుకాలము జీవించి బ్రహ్మచర్యముతో అశేషమైన వేదములకు అంతము పొందగోరెను. అతడు 3 బ్రహ్మకల్పములు చివరికి వేదములలో లవశేషమును తెలుసుకుని మరలా తపస్సు చేసెను. బ్రహ్మ భరద్వాజునకు ప్రసన్నుడై, పుత్రా, నీ కోరిక ఏమి అని అడిగెను. భరద్వాజుడు, స్వామి, ప్రసన్నుడమైనచో బ్రహ్మచర్యమందుంచి నాచే అఖిల వేదములను అధ్యాపనం చేయింపుము అని ఆ బ్రహ్మచరణములను గ్రహించెను. భరద్వాజ, వేదములు అపరిమితములు. అఖిలములను ఎట్ల గ్రహింపగోరెదవో అన్నియు నాకే గోచరింపవు. సావధానముగా చూడుము. శృతి రాసులను ప్రదర్శింతును. శక్తియునచో పఠింపుము అని బ్రహ్మ పలికి, ఆ ఋషికి బ్రహ్మ ఆ ఉన్నతములను, పర్వాతన సమనులను, అనంతములను, దృష్టికి అగోచరములునైన వేదరాశిని చూపెను. జ్యోతిర్మయులు, కోటి సూర్య సన్నిభులు మగుల వేదరాశులను చూసి భరద్వాజుడు భయపడి, 3 కొండల వలనున్న ఆ వేద సమూహమును నేనెట్లు చదవగలను? బ్రహ్మచర్యాశ్రమమందు బ్రహ్మ కల్పత్రయము జరిగిపోయిను. చాలా అల్పమునే నేను చదవగలిగి ఉంటిని. వీనినన్నిటినీ ఎట్లు పఠింతును? ఎప్పటికి పఠింపగలను అని భీతుడయి బ్రహ్మ పాదములపై పడి, ప్రభు క్షమింపుము. నిఖిల శృతులను పఠించు శక్తి నాకు లేదు. వేదమునకు ఆద్యంతమును దర్శించు శక్తి కూడా నాలో లేదు. స్వామి, నీవు శక్తి ఇచ్చినచో పఠింతును. అపారమైన వేదమును పఠింపవలెనను ఆశతో ఇచ్చటకు వచ్చియుంటిని అని భరద్వాజుడు పలికెను. భరద్వాజుని మాటలు విని బ్రహ్మదేవుడు ప్రసన్నుడయి ముష్టిత్రయ పరిమితములైన శృతులను అభ్యసింపుమని ఆ భరద్వాజునకిచ్చెను. ఆ దీర్ఘజీవి అయిన భరద్వాజుడు తన బుద్ధిని అనుసరించి ఆ త్రివేద మంత్ర సమూహములను వేరువేరుగా చేసి పఠింపనారంభింపెను. అప్పటికిని ఆ వేద సమూహమునకు అంతము చేరజాలకపోయెను. మనము వేదపాఠమునకు సమర్థులము కాము. వేదవాక్యములు 4 ప్రసిద్ధములు. సమస్త వేద సమూహమును పఠించుట మహాప్రయాసము. అందుచేత స్వల్పములైన శృతులనే శాఖలుగా విభజించి క్రమముగా పఠింపచేసెదను అనిన వేదవ్యాసుని మాటలు విని శిష్యులు, ప్రభు, మాచే అధ్యయనము చేయింపుము, యథాశక్తిగా మేము గ్రహింతుము అని వ్యాస శిష్యులు 4 పలికిరి. వారి 4 వ్యాసునకు నమస్కరించి, గురుదేవ, శిష్యులము మాపై కృపచూపమని ప్రార్థింపగా, వ్యాసుడు పైలుడును శిష్యుని పిలిచి మొదటిదైన ఋగ్వేదమును అధ్యయనము చేయించెను. పైలా, రుక్కుల మహిమ వినుము. ఋగ్వేదమును ధ్యానపూర్వకముగా నిత్యము పఠింపుము అని వ్యాసుడు ఆదేశింపగా, పైలుడు, గురుదేవ, రుక్కుల ధ్యానించే స్వరూపమెట్టిది, ధ్యానభేదములు ఎట్లుండునో వానిని బోధింపుము. ఆ తరువాత నిత్యము భక్తితో ధర్మపరుడనై యథాశక్తి పఠించెదను. కృపానిధి గురుమూర్తి అని ప్రార్థింపగా, పైలుడను శిష్యునితో వ్యాసుడు పోయి రుక్కుల అధ్యయనము నవధరింపుము. ఆయుర్వేదము ఋగ్వేదమునకు ఉపవేదముగా ప్రసిద్ధము. ఋగ్వేదము ఆత్రేయ గోత్రజాతము, బ్రహ్మరుక్కులకు దైవము. గాయత్రి ఛందస్సు, దానికి రక్తవర్ణము ప్రఖ్యాతము. ఋగ్వేద స్వరూపము పద్మపత్రము వలె వెడల్పైన నేత్రములతో, స్పష్టమైన కంఠముతో, ధ్వరత్ని మాత్రమైన శరీరముతో, కుంచుకున్న గెడ్డముతో, కేశములతో ఉండును. ఇట్లున్న ఋగ్వేద స్వరూపమును ఏకాగ్రమున చిత్తముతో ధ్యానింపుము. ఈ ఋగ్వేదమున చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ పాఠము, క్రమపాఠము, జట, రథక్రమము, దండక్రమము అను 8 వేదములు కలవు.
వీని పారాయణము పుణ్యప్రదము. వేదములకు సంబంధించి పంచశాఖలు గలవు. అవి అశ్వాలాయని, శాంఖ్యాలాయని, శాకల, భాష్కల, మాండుకేయి అనునవు. పైలునకు ఇట్లు వ్యాసముని ఋగ్వేదమును ఉపదేశించెను అని శ్రీగురువు బ్రాహ్మణ ద్వయమునకు నిరూపించి మరలా ఇట్లు పలికెను. ఈ కలియుగమున చతుర్వేదములను అధ్యయనము చేయగల వాడెవడు? మీరిరువురును అందుచే సర్వాధ్యయమున యోగ్యత ఎట్లు వచ్చును? అష్టవికృతులతో కూడిన సాంగమైన ఒక శాఖనైనను భూతలమున సలక్షణముగా తెలిసిన వ్యక్తి ఒక్కడును లేడు. నారాయణ అవతారుడైన ఒక్క వ్యాస మహర్షి విడిచి తక్కిన వారికెవరికి అన్ని శాఖలు తెలియవు. పైలునకు వ్యాసముని సవిస్తారముగా రుక్కులతో వేదములను బోధించెను. ఇంకా శాఖాభేద విస్తారములను విండు. వ్యాసమహాముని యజుర్వేదమందలి విస్తారమైన వేదములను ఉపదేశింపగా వైశంపాయనుడను శిష్యప్రవరుడు అభ్యసించెను. యజుర్వేదమునకు ఉపవేదముగా ధనుర్వేదమును పేర్కొందురు. ఆ యజస్సు భరద్వాజ గోత్రమునకు చెందినది. దానికి అధిదేవత రుద్రుడు. ఛంద్రస్సు త్రిష్టుపు. ఇది వేదములలో ద్వితీయము. సన్నగా పొడవుగా నుండి కపాలమును కరమందు ధరించి సుమనోహరమై తామర రేకుల వలె విశాలమై బంగారు రంగు కన్నులతోనున్న స్వరూపము యజుర్వేదమునకు కలదు. పంచారత్ని అనగా 5 మూరల ఆకారముతో రాగి రంగు కలిగి ఉన్నది యజస్సు. వైశంపాయన యజుర్వేదము ఇట్లు ధ్యానింపవలేను. 86 వేదములు ఇందులో కలవు. అందు చరకములు, ఆహ్వారకములు, కటములు, ప్రాచ్యకర్టములు, కపిష్టములు, శారాయణీయములు, వారాయణీయములు, వార్తాంతవేయములు, శ్వేతతరములు, మైత్రాయణీయములు అను 10 భేదములు సుప్రసిద్ధములు. వానిలో మైత్రాయణీయములందు 7 భేదములున్నవి. మానవములు, దుందువములు, ఐకేయములు, వారాహములు, హారిద్రవేయకములు, శ్యామములు, శ్యామామణీయములు అనునవి మైత్రాయణీయము లందున్న 7 భేదములు. ఇట్లే వాజసనేయములందు 18 భేదములు కలవు. ఓ విప్రులారా, వ్యాసవర్ణితములైన వాజసనేయములందలి 18 భేదములను తెలిపెదను వినుడని శ్రీగురువు తెలిపెను. వరుసగా వాజసనేయములు, బౌధేయములు, జాబాలకములు, కాణ్వములు, మాధ్యందినములు, శాపేయములు, తాపనీయములు, కపాలములు, పౌండ్రములు, వత్సములు, అవటికములు, పరామవటికములు, పారాచార్యములు, వైనేయములు, వైధేయములు, ఔధేయములు, గాలవములు, బైజవములు, కాత్యాయనీయములు అయిని వాజసనేయమందలి ఉపవేదములు. వాజసనేయములు కాక 18 కలవు. ఇంకా తైత్తరీయములలో 2 భేదములున్నవి. అవి ఔఖ్యములు, కాండికేయములు అని అందురు. కాండికేయములు మరలా 5 విధములు. వానిలో ఆపస్తంభ శాఖ సుమనోహరమై విదితమైనది. ఇందు సర్వయజ్ఞములు విస్తృతముగా వివరింపబడినవి. తరువాత బౌధాయనము, సత్యాషడి, హిరణ్యకేశి, ఔఖేయము అని కాండికేయమునందలి పంచభేదములు సుప్రసిద్ధములు. ఇట్లే తక్కిన వాని విశేషములను క్రమముగా తెలుసుకొనమని వైశంపాయనునకు వ్యాసుడు బోధించినట్లు శ్రీ గురువులు విప్రద్వయమునకు తెలిపిరి. పైన తెలిపిన వైదశాఖలన్నింటికీ ఉపాంగములు 8. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనునట్టి ఉపాంగములు 8. ఆదిమమైన వేదములకు షడంగములు ప్రసిద్ధములు. జ్యోతిష్యము, వ్యాకరణము, శిక్ష, కల్పము, ఛందస్సు, నిరుక్తము, ఇంకను పరిశిష్టములు 18 విస్తృతముగా కలవు. వైశంపాయన వీనినన్నిటినీ పఠింపుము. వేదరాశులు మానవుల పఠనమునకు అశక్యములగుటచే మందబుద్ధులు గ్రహింపగలుగునట్లు ప్రమాణ సిద్ధములైన శాఖాభేదములను ప్రస్తుతము చేసి ఉన్నాను. వారి వారి శక్తిని అనుసరించి, అభిలాషను అనుసరించి మానవులు పఠింపవలేను అనిన వ్యాసముని వ్యాఖ్యలు విని వైశంపాయనుడు వినయావనుతుడై, స్వామి, యజుర్వేద విస్తారమును శాఖాభేద క్రమముతో మీరు వేరువేరుగా సవిస్తారముగా తెలిపి ఉన్నారు. కానీ నాకు ఒక సందేహము. వీనిలో మూలశాఖ ఏది విస్తారముగా వర్ణింప ప్రార్థించుచుంటిని అని ప్రశ్నింపగా వ్యాసముని, శిష్య, నీ ప్రశ్న యుక్తముగా ఉన్నది. యజుర్వేదమునకు మూల గ్రంథము మంత్రరూపములైన బ్రాహ్మణ సంహితలు అని మునులు చెప్పెదరు. యజుర్వేదమునకు బ్రాహ్మణ సంహితలే మూలమొనట నిశ్చయము. బ్రాహ్మణ కాండములో అంతర్గమైనది. ఆరణ్యకము, పుత్ర, ఈ మూలమే యజ్ఞాది కర్మల యందు ఉపయోగించును. యజుర్వేదమును యత్నముతో అభ్యసించుము అని తెలిపిన వ్యాసవచనములు విని వైశంపాయనుడు, స్వామి, మాకు గ్రంథములను ఉపదేశింపుడనను. అంతటా ఆ గ్రంథత్రయ విస్తారమును వ్యాసుడు యథాక్రమముగా చెప్పిచుండెను. విప్రద్వయమునకు తెలిపిన ఈ శ్రీగురువు ఇంకనూ వేదవ్యాస వృత్తాంతమును ఇట్లు బోధించెను. వ్యాస మహర్షి జైమిని అనడి 3వ శిష్యుని పిలిచి సామవేదమును వానికి ఉపదేశించెను. సామము 3వ వేదము. దానికి గాంధర్వము ఉపవేదము. దేవత విష్ణువు, ఛందస్సు జగతి,
కాశ్యప గోత్రోద్భవము. నిత్యము పుష్పమాలాధారి అయి శుద్ధ వస్త్రమును ఉత్తరీయముగా చేసి శుచి అయి క్షమాశాలి అయి దాంతుడై చర్మదండములను ధరించి ఉండు రూపముతో బంగారు రంగు నేత్రములతో శ్వేతవర్ణముతో 6 మూరల పొడవు గల శరీరముతోనున్న సామరూపమును ధ్యానింపవలెను. సామవేదమును సహస్ర భేదములున్నవి. సామవేద భేదములను సమస్తమును తెలుసుకొనుటకు సమర్థుడెవడు? నారాయణుకొక్కనికి విడిచి మిగిలిన వాడెవడునో సమర్థుడు కాడు అని బోధించి తృతీయ శిష్యుడైన జైమినితో వ్యాసుడు సామవేదములను ఇట్లు ఉపదేశించెను. మొదట సామవేదమందలి సప్తభేదములు వినుము. ఆసురాణీయములు, వార్తాంతవేయములు, వాసురాయణీయములు, ప్రాంజలులు, ఋగ్విద ధ్యానములు, ప్రాచీన యోగ్యములు, జ్ఞానయోగ్యములు అనునవి సప్తభేదములు. తరువాత రాణాయనీయములు నవభేదములు. రాణాయనీయములు, సాట్యాయనీయములు, సాట్యములు, ఉద్గలములు, ఖల్వములు, మహాఖల్వములు, లాంకములు, కౌదుమములు, గౌతుమములు, జైమినీయములు. ఈ 9 రాణాయనీయ భేదములుగా సువిస్త్రములు. ఇట్లు వ్యాస ప్రవోక్తము శ్రీ గురువు విప్రదేమునకు తెలిపి భూమి యందు ఏ ద్విజునకును స్వామవేదము మొదటి నుండి తెలియదు. అయినను మీకు త్రివేదజ్ఞత్వం ఎట్లు వచ్చినదో చెప్పుడు అని పలుకుట మీ ఉన్మత్త ప్రలాపమే సూచించుచున్నదని తెలియజేసి వ్యాస మహర్షి అధర్వ శృతిని ప్రచారము చేసిన విధము తెలుపనారంభించెను. వ్యాసముని సుమంతుని ఆహ్వానించి, ఓ సుమంత, ధనుర్వేదమే అధర్వ వేదమునకు ఉపవేదము. ఋషులు ఈ వేదమును బైజానగోత్ర సంభూతమందురు. ఇంద్రుడు దేవత, చంద్రసు త్రిష్టుపు, కృష్ణవర్ణము కలది, కామరూపి, క్షుద్రకర్మ, స్వభార్యయందు సంతుష్టి చెందిన మనసుతో 7 మూరల పొడవు గలదిగా అధర్వ వేదము ప్రసిద్ధము. ఇందలి భేదములు 9. ఈ భేద సహితమైన అధర్వమును సుమంతుడు శిష్యునకు వ్యాసుడు ప్రసాదించెను. పైపలములు, దాంతములు, ప్రదాంతములు, సౌత్తములు, ఔత్తములు, బ్రహ్మదావలయములు, సౌనకీయములు, దేవర్షులు, చరణ విద్యలు అను పేర్లతో అధర్వవేద భేదములు ప్రఖ్యాతములు. సుమంత, వీని యందు పంచకల్పములు ఉన్నవి. వానిని తెల్పెదను వినుము. విధానకల్పము, నక్షత్రకల్పము, సంహితాకల్పము, శాంతికల్పము, విధి విధాన కల్పము అనున్నట్టు పంచకల్పములను వ్యాసముని భారతఖండమున ప్రకాశింపచేసెను. పూర్వము భారతఖండమునందు పుణ్య ఋషులు వర్ణాశ్రమాచార రతులగుటచే వేదములు సుప్రతిష్టములయ్యను. ఈ కలియుగమందలి బ్రాహ్మణులు స్వకర్యములు పరిత్యజించిరి. అందుచే వేదములు ఉక్తములయ్యెను. కర్మభ్రష్టులైన ద్విజులు మ్లేచ్చుల ఎదుట వేదపాఠకులయ్యి జాతిభ్రష్టులైరి. అట్టి మందబుద్ధుల వలన మంత్రబలము నశించెను. పూర్వము బ్రాహ్మణులకు దేవత్వము మహత్వము కలిగి ఉండడిచే ద్విజవరులు మహీసురులుగా సర్వమాన్యులైరి. ప్రాచీన కాలమున రాజులందరూ బ్రాహ్మణులను పూజించి తమ సర్వస్వమును వారికి అర్పించుచుండెడివారు. అయినను ఆ ధరణీసురులు ధనమందు అనాసక్తులై రాజుల ధనమును నిరాకరించుచుండిరి. వేదమంత్రముల బలము వలన ఆనాటి బ్రాహ్మణులకు త్రిమూర్తులు వశ్యులై ఉండిరి. వారికి ఇంద్రాది దేవతలు కూడా భయపడుచుండిరి, నమస్కరించుచుండిరి. అట్టి విప్రుల వచనములచే కామధేను కల్పవృక్షము వలె ఆర్తసిద్ధి చేకూరుచుండెను. ఆ ద్విజులు తమ తపస్సుతో కొండలను గడ్డిపరకలుగా, గడ్డిపరకలను కొండలుగా చేయగలిగిరి. వేదభూషితులైన బ్రాహ్మణులను విష్ణువే స్వయముగా పూజించుచుండెను. వేద ప్రభావము కల విప్రులను విష్ణువు తన దైవతములనుగా తలచెను. జగత్తంతయు దైవాధీనము. ఆ దైవము మంత్రమునకు అధీనము. ఆ మంత్రము బ్రాహ్మణులకు అధీనము. కావున బ్రాహ్మణుడే నా దైవతమని విష్ణువు పలికెను. నేడు వారు వేద మార్గము విడిచి దుష్టమార్గములందు పోవుచున్నారు. అందువలననే వారు సత్వహీనులై హీనజాతులను సేవించుచున్నారు. వేదములను విక్రయించుచు జీవించుటయే కాక హీనజాతుల ఎదుట వేదములను పఠించుచున్నవారు అట్టి ద్విజాదముల ముఖములను చూడరాదు. అట్టి బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులయ్యెదరు. చతుర్వేదముల శాఖలను ఇట్లు విస్తృతములైనది. వీనినన్నిటినీ భూతములను తెలిసినవాడు లేడు. ప్రాయికముగా ఇవి గోప్యములు. కావున మీకు చతుర్వేదజ్ఞత ఎట్లు? ద్విజులను క్షోభపెట్టు మీ దుర్బుద్ధి వలన లాభమేమి? మీ స్థుతిని మీరే స్వయముగా చేసుకుని జయపత్రములను ప్రదర్శించి త్రివిక్రమయతిని పత్రమిమ్మని యాచింతురేలా? నా మాట విని దురాగ్రహమును పరిత్యజింపుడు. భ్రమలో పడిన మీకు ప్రాణత్యాగము తగదు అని శ్రీగురువు పండితద్వయమునకు హితము బోధించెను. వారు శ్రీగురువు వచనములను వినక తామసులై జయపత్రమునే కోరుచు, జయపత్రము నిమ్ము, వివాదము లేనప్పుడు జయపత్రము లభించునుచో రాజు ఎదుట మా శ్రేష్టత ఎట్లు నిలుచును అని పట్టుపట్టగా ఆ విప్రులు మదోన్మత్తులగుటచే స్వహితమును తెలియచాలక మృతి చెందిరి.
అని సిద్ధుడు నామధారకునకు తెలిపెను. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే కర్మకాండే శ్రీ గురు వేదాశాఖ విస్తార కథనం నామ షడ్వింశోऽధ్యాయः సమాప్తः.